పాప మంగళవారం నైట్ పోయింది. మంగళవారం నైట్ పోయింటే మేము ఊరు ఇక్కడ అనంతపురం మొత్తం ఎదికినాము, ఎక్కడ దొరకలేదు. దొరకడానికి స్టేషన్ లో పోయి కేసు రాసిచ్చినాము. వాళ్ళు రాసుకున్నారు, ఈ రోజు చెప్తాం రేపు చెప్తాం అన్నారు. కనీసం సీసీ కెమెరా కూడా వాళ్ళు చూసుకోలేదు, అసలు పట్టించుకోలేకపోయినారు. బుధవారం పోయింటే మా పాప మా చేతికి వస్తుందేమో, డైలీ పోతా అంటే ఎస్సీ ఆఫీస్ దగ్గర నుంచి మాకు లిస్ట్ రావాలా, ఫోన్ లిస్ట్ రావాలా అని చెప్పినారు వాళ్ళు. మేము ఫోన్ కాల్ లిస్ట్ మేము లాస్ట్ కాల్ ఈ పాప ఈ టైంలో చేసిపోయింది కదా అని చెప్పి మేము చూపించినా కూడా వాళ్ళు తీసుకోకున్నట్లు పట్టించుకోకున్నట్లు ఉన్నారు అసలుకి. నిన్న కూడేరి వాళ్ళు చూసి పోయి 6 రోజుల తర్వాత నిన్న మళ్ళీ ఎత్తుకొచ్చినారు. కూడేరి వాళ్ళు చూసి అక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళు చూసి ఎత్తుకొచ్చింటేనే బాడీనే. తర్వాత వీళ్ళకి తెలిసిందంటే వీళ్ళు అప్పుడు ఫోన్ చేసినారు మాకి, మీ పాపనా కాదా అని చూసి. అసలు మా పాపకి బొబ్బలు వచ్చి అసలు పురుగులు వచ్చి అసలు అంత ఘోరంగా చంపినారు ఆ పాపని. అసలు ఆ పాపకి మనం న్యాయం చేయలేదు సార్ మాకి. ఆ పాపని ఎట్లా చంపినాడు వాళ్ళని చంపాలట్లే, వాళ్ళ 3 కేజీస్ పెట్టకూడదు, ఇంకొక ఆడపిల్లలకి అట్లా జరగకూడదు. అసలు ఎక్కడ జరగకూడదు. మా పాపని చూసినాం మేము. మా పాప ఎంత బాధపడిన రక్తం అనుభవించిన దానికన్నా అంత వాడు అనుభవించాల. అంత మనకి ఉరి శిక్ష పెట్టండి సార్, మనకి 3 కేజీస్ పెట్టకూడదు. మనకి ఒక్కరి మీద ఇచ్చినాం, వాని మీద డౌట్ ఉందనే చెప్పినాం. నరేష్ వాని పైన పాలిష్ బండలు వేసేకి వచ్చినాడు, అపార్ట్మెంట్ కట్టేకి టైల్స్ వేసేకి. వాని మీద కంప్లైంట్ తెలిసే వాడే పిలుచుకొని పోయినాడని తెలిసే చెప్పినాము, కానీ వాళ్ళు పట్టించుకోలే. వాళ్ళు పట్టించుకోలేకపోయారు సార్. అసలు ఏం తీసుకోలేదు. అసలు వాడు కాదు, వాడు పిలిస్తే 2 రోజులు వస్తున్నాడు, మా బుధవారం వచ్చినాడు, గురువారం వచ్చినాడు, వాడు కాదులే అని వదిలేసినాడు వాడిని. ఈ రోజు వాడే చేసి ఇప్పుడు వాడే అంతా చేసుకుని మొగం ఎత్తుకుని ఇట్లా ఎంత మందినే జరగచ్చు ఆడపిల్లలకి. మన అసలు ఉరిశిక్ష తీయాలి సార్, ఆ పాప న్యాయం జరగల. పోలీసు నిర్లక్ష్యం అని చెప్పారా, లేదంటే న్యాయం చేయాలని చెప్పేసి పోలీసు వాళ్ళు తొందరగా పట్టించుకోలే. ఆ పాపని చెప్పిన తర్వాత ఆ రోజు నైట్ చెప్పినాం కదా, కనీసం ఎట్లా పోయిందామని సీసీ కెమెరాలు కూడా చెక్ చేయలే వాళ్ళు. ఇంతవరకు చెక్ చేయలే వాళ్ళు. అసలు నిన్న డెడ్ బాడీ అంతా అయిపోయిన తర్వాత చెక్ చేస్తున్నారు. ఏం చేయలేం మేము, మా పాపని పాగొట్టుకుని ఇప్పుడు ఏం చూస్తారు వాళ్ళు. ఇట్లా వాళ్ళు ఉన్నారు అనంతపురం పోలీసు వాళ్ళు. అప్పుడే చూసింటే అసలుకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్, సెకండ్ ఇయర్ పోతుంది ఇప్పుడు. న్యాయం చేయాలి, మా పాపకు న్యాయం జరగలేదు సార్. రెండు ఇచ్చిన చేస్తామని చెప్పినట్లు న్యాయం అయితే చేస్తాము. మా దగ్గర ఆ పిల్లోడైతే ఉన్నాడు, తెచ్చి పెట్టినాం, వాడినే ఉన్నాడు, వాడిని మాత్రం చేస్తాం మేము అని చెప్పినారు. వాళ్ళు 3 అని చెప్పినారు. మళ్ళీ చంపింది ఏదైతే వాడేమో అనేది తెలీదు, అదేదో బయట తెలియదు సార్.